వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండువ. ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈ రోజు అనాలిసిస్ కు ఒక టైటిల్ పెట్టినాం మనం, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు తెలంగాణ బీజేపీ దూరంగా ఉండబోతుందా అనేది. అయితే ఇందులో వాస్తవం ఎంత ఉందనేది కూడా మనం చెప్పుకోవాలి. నిజంగా ఈ రోజు టీడీపీ అక్కడ పోటీ చేయాలనేది కూడా తెలంగాణలో ఉన్న టీడీపీ ఫాలోయర్స్ గాని, చంద్రబాబు నాయుడు అభిమానులు గాని కోరుకుంటా ఉన్నారు. ఎందుకంటే మిగతా పార్టీలు కూడా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికని ఒక ప్రెస్టీజ్ థింగ్ గా తీసుకుంటా ఉన్నాయి. ఎందుకంటే ఈ రోజు మొన్నటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చూస్తే రేవంత్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్థానాలు, ఖమ్మం, నల్గొండ లాంటి చోట కూడా కాంగ్రెస్ కి అనేక స్థానాలు సాధించినప్పటికీ, ఎస్పెషల్లీ సిటీ పరిధిలో, జిహెచ్ఎంసీ పరిధిలో ఒక్క అసెంబ్లీ సీటు కూడా ఆ రోజున గెలుచుకోలేకపోయింది కాంగ్రెస్. సో త్వరలోనే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కూడా రాబోతూ ఉన్నాయి. ఇలాంటి సిచ్యువేషన్ లో అయితే కంటోన్మెంట్ సీట్ మాత్రం చాలా సీరియస్ గా ఫోకస్ పెట్టింది కాంగ్రెస్, గెలుచుకుంది. అది ఉప ఎన్నిక వచ్చినా కూడా, లాస్ట్ ఇయర్ మరణం తర్వాత వచ్చిన ఉప ఎన్నికలో. బట్ అదే స్థాయిలో ఈ రోజున జూబ్లీ హిల్స్ మీద కూడా ఫోకస్ పెట్టాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఎందుకంటే ఎలాగైతే ఎంపీ ఎలక్షన్స్ తనకి మ్యాండేట్ ప్రభుత్వానికి అన్నారో, ఇప్పుడు కూడా కీలక పథకాన్ని రేవంత్ రెడ్డి ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నారు. వాటన్నిటికీ ఒక క్రైటీరియా ఎక్కడ జరుగుతుందంటే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు. అసలు సిటీ ప్రజలు ఏమనుకున్నారు, హైదరాబాద్ పరిధిలో ఉన్న అర్బన్ పీపుల్ ఏమనుకుంటా ఉన్నారు కాంగ్రెస్ కి సంబంధించి అనేది ఒక ఐడియా ఉంటుంది జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక. ఎందుకంటే ఇది ఎస్పెషల్లీ జూబ్లీ హిల్స్ లో అంటే మల్టీ పాకెట్స్ లో ఉంటుంది ఓట్ బ్యాంక్ అనేది. అటు ముస్లిమ్స్ దగ్గర నుంచి, ఇటు సెక్టర్స్ దగ్గర నుంచి ఒక మిక్స్డ్ కల్చర్. సో అత్యంత సంపన్నులు ఉండే ఏరియా కూడా. అలాంటి ఉప ఎన్నికని ఎవరు కూడా వదులుకోవాలనుకోరు. గతంలో ఒక సాంప్రదాయం ఉండేది, దానికి ఎవరైనా సరే అభ్యర్థి చనిపోతే ఆపోనెంట్ పార్టీస్ ఎవరు కూడా అభ్యర్థిని పెట్టకూడదు, వాళ్ళ కుటుంబ సభ్యులకి ఆ టికెట్ ఇవ్వాలి కాబట్టి ఆనర్ చేయాలి వాళ్ళని అనేది ఒక సంప్రదాయం ఉండేది. అలాంటి సాంప్రదాయానికి అటు జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఇటు కేసీఆర్ ఎప్పుడో తిలోదకాలు ఇచ్చేశారు. సో అందుకే ఏ ఎన్నిక వచ్చినా ఇప్పుడు మనం సెంటిమెంట్ ఎన్నికని కూడా మనం దాన్ని ఒక క్రైటీరియా కింద తీసుకోలేం. అందుకే అన్ని పార్టీలు కూడా జూబ్లీ హిల్స్ మీద ఈ రోజు పోటాపోటీగా ఫోకస్ పెట్టాయి. ఎందుకంటే త్వరలోనే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి కాబట్టి. అలాంటి సిచ్యువేషన్ లో కాంగ్రెస్ చాలా సీరియస్ గా తీసుకుంది. ఈ రోజు అజారుద్దీన్ తనకే మరోసారి టికెట్ కావాలని కోరుకుంటా ఉన్నారు ఆయన. అంతేకాదు ఈ రోజున చాలా మంది ఇక్కడ ఫిరోజ్ ఖాన్ లాంటి వాళ్ళు రేస్ లో ఉన్నప్పటికీ కొంతమంది స్థానికంగా ఉన్న నేతలు ఆయన కట్టుబడతా ఉన్నారు. మరోవైపు చూస్తున్నట్లయితే ఈ రోజు రోహిన్ రెడ్డి లాంటి వాళ్ళ పేర్లు కూడా తెర మీదకి వస్తా ఉన్నాయి. సో ఫైమా ఖురేషి లాంటి వాళ్ళ పేర్లు కూడా ఈ రోజు తెర మీదకి వస్తా ఉన్నాయి కాంగ్రెస్ వైపు నుంచి. ఎవరికి ఇస్తారనేది కూడా రేవంత్ రెడ్డి అంటే ఇప్పుడే దీన్ని సీరియస్ గా వర్కౌట్ చేస్తా ఉంది. ఇక బీఆర్ఎస్ లో చూసినట్లయితే అనేక మంది పేర్లు. ఎందుకంటే గతంలో చూస్తే శైలిమ పేరు వినిపించింది, అది అందులో వాస్తవం లేదని వాళ్ళు కేటీఆర్ వైపు నుంచి ఒక ఖండన కూడా వచ్చింది. ఇక అలా అనేక మంది పేర్లు వస్తున్నప్పటికీ ఈ రోజు మాగంటి గోపీనాథ్ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళకి ఆ టికెట్ ఇవ్వాలి, వాళ్ళ బ్రదర్ కి ఇవ్వాలి అని కూడా ఒక చర్చ అయితే జరుగుతూ వస్తుంది. వాళ్ళు కాదు అంటే అప్పుడు విష్ణువర్ధన్ రెడ్డో లేకపోతే ఇంకొకరు అలాంటి పేరు అయితే తన మీదకి వస్తా ఉంది. బట్ నాట్ ఎట్ కన్ఫర్మ్ అనుకోవాలి బీఆర్ఎస్ వైపు నుంచి. వేరే బీజేపీ విషయానికి వచ్చినట్లయితే ఈ రోజున పూర్తి స్థాయిలో వీరపనేని పద్మ లాంటి వాళ్ళ వైపు, లంకాల దీపక్ లాంటి వాళ్ళ వైపు బీజేపీ మొగ్గు చూపుతూ ఉంది. అనేక మంది రేస్ లో ఉన్నప్పటికీ కూడా వీళ్ళిద్దరి పేర్లే ప్రముఖంగా తెర మీదకి వస్తా ఉన్నాయి ఈ రోజున. లంకాల దీపక్ బ్యాక్గ్రౌండ్ టీడీపీ నుంచి వచ్చినారు, ఆయన ఎప్పటి నుంచో బీజేపీతో అసోసియేట్ అయినారు. చాలా జాగ్రత్త, తనకంటూ ఒక చిన్న ఓట్ బ్యాంక్ అయితే క్రియేట్ చేసుకున్నారు ఆయన. సో అలా లంకాల దీపక్ పేరు కూడా చాలా ప్రముఖంగా వినిపిస్తూ వస్తుంది. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఏంటంటే, ఎప్పుడైతే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక తెర మీదకి వచ్చిందో అప్పుడు టీడీపీ పేరు ప్రముఖంగా వినిపించింది. ఎందుకంటే గతంలో సిటీలో ఉన్న మెజారిటీ సీట్స్ అన్ని కూడా టీడీపీవే. ఎప్పుడు టీడీపీ అప్రతిహతంగా తన హవా కొనసాగిస్తూ వచ్చి తెలంగాణలో పార్టీ ఎస్టాబ్లిష్ గా ఉన్నారు ఈ రోజులు కూడా. ఇప్పుడు మనం చెప్పుకున్న సోకాల్ జూబ్లీ హిల్స్ చనిపోయిన మాగంటి గోపీనాథ్ దగ్గర నుంచి, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ దగ్గర నుంచి అనేక వివేకానంద గౌడ్, శేర్లింగంపల్లి, కూకట్పల్లి, ఇవన్నీ కూడా గతంలో టీడీపీ ఖాతాలో ఉండే సీట్లే. సో అలాంటి హార్డ్ కోర్ ఓట్ బ్యాంక్ టీడీపీకి ఇవన్నీ కూడా. సో అలాంటి పరిస్థితుల్లో ఈ మాగంటి గోపీనాథ్ కూడా గతంలో టీడీపీ నుంచి గెలిచి టీఆర్ఎస్ కి వెళ్లారు, టీఆర్ఎస్ నుంచి గెలిచారు. ఆ పార్టీ బీఆర్ఎస్ గా మారాక కూడా మొన్న ఎన్నికల్లో గెలిచారు. పాపం అనారోగ్య కారణాలతో ఆయన చనిపోయారు. సో ఉప ఎన్నిక అనివార్యం. అందుకే ఈ రోజున టీడీపీ వైపు నుంచి ప్రధానంగా చర్చ జరిగింది ఏంటంటే, చంద్రబాబు నాయుడు ఎలాగూ పార్టీ మీద ఫోకస్ పెట్టారు, పార్టీలో కమిటీలు నియమిస్తా ఉన్నారు, మళ్ళీ పార్టీని ఇక్కడ రీవ్యామ్ చేస్తాను తెలంగాణలో చెప్తున్నారు కాబట్టి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో టీడీపీ ఇండివిజువల్ గా పోటీ చేస్తే చాలా బాగుంటుంది అనేది ఆ టీడీపీ ఫాలోయర్స్ నుంచి, అభిమానుల నుంచి మొన్నటిదాకా వినిపించిన చర్చ. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్. ఆ దిశగా చర్చ వచ్చినప్పటికీ, పార్టీ అధిష్టానం ఆ దిశగా ఆలోచన చేసినప్పటికీ ఈరోజు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కూడా దూరంగా ఉండాలని కూడా టీడీపీ అధిష్టానం భావిస్తోంది. అందుకు అనేక కారణాలు ఉన్నాయి. ఫస్ట్ కారణం ఏంటంటే, ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో ఇండివిజువల్ గా బరిలో దిగడం వల్ల ఇండివిజువల్ గా టీడీపీ గెలుస్తుందన్న అంచనాలు అయితే ఎవరికీ లేవు.
అందుకనే అది కూడా ఒక రిస్క్ ఫ్యాక్టర్ కూడా ఎదురు కాబోతుంది. ఎందుకంటే టీడీపీ నుంచి సుహాసిని లాంటి వాళ్ళు రేస్లో ఉన్నారని ప్రచారం జరిగినా, అందుకే ఈరోజు టీడీపీ అంత సీరియస్గా ఈ ఎన్నిక మీద ఫోకస్ పెట్టాలని అనుకోవట్లేదు. రెండోది ఏంటంటే, ఈ ఆల్రెడీ ఏపీలోని బీజేపీ జనసేనతో కలిసి టైఅప్లో ఉంది టీడీపీ. కూటమిగా ఏర్పడి అధికారంలో ఉన్నారు. ఆ రెండు పార్టీలు కాదని తాను మరోసారి ఎన్నిక అభ్యర్థిని నిలబెట్టి వాళ్ళ ఓట్ బ్యాంక్ చేర్చాలనే ఆలోచన బీజేపీ చేయట్లేదు. ఎందుకంటే అర్బన్లో కొత్త ఓట్ బ్యాంక్ ఉంది టీడీపీకి. సో అదొక ఇష్యూ అనుకోవాలి. ఇక అదే విధంగా చూసినట్లయితే ఈ రోజున తాను ఇండివిజువల్ గా పోటీ చేయడం ద్వారా కాంగ్రెస్ కి అటు వ్యతిరేకం, బీజేపీకి వ్యతిరేకం అనే ఒక ఇమేజ్ కూడా జనంలోకి వెళ్లే అవకాశం ఉంటుంది. మొన్నటి ఎన్నికల సమయంలోనే ఆ రోజు చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నారు. జైలు నుంచి బయటకు వచ్చిన పరిస్థితుల్లో కూడా తెలంగాణ నుంచి తాము పోటీ చేయబోట్లేదనే కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. ఆ ఓట్ బ్యాంక్ అంతా కూడా కాంగ్రెస్ వైపు ర్యాలీ అయిన పరిస్థితి ఉంది. అది ఖమ్మం లాంటి చోట్ల మనకి స్పష్టంగా కనిపించింది. సో ఇలాంటి సిచ్యువేషన్ లో చంద్రబాబు నాయుడు సోలోగా జూబ్లీ హిల్స్ ఫేస్ చేయాలని అనుకోవట్లేదు. అక్కడ ఎన్నికకి దిగడం ద్వారా ఒక కొత్త చర్చకు ఆయన తెరలేపాలనుకోవట్లేదు. ఇప్పటికే బీజేపీ ఎప్పుడు తమ సీట్లు కోల్పోయినా తమకు బీజేపీ వల్ల, చంద్రబాబు నాయుడు వల్ల, పవన్ కళ్యాణ్ వల్ల తాము ఇబ్బందులు పడ్డామని కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు చాలా సార్లు మాట్లాడిన సందర్భం ఉంది. అందుకే అంత దూరం ఈ ఇష్యూని తీసుకెళ్లాలని కూడా టీడీపీ ఆలోచన చేయట్లేదు. అది ఎలాగో తమ సీటు కాదని కూడా చంద్రబాబు నాయుడు ఆలోచన చేస్తారు. ప్రజెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే కాబట్టి ఆయన. అందుకనే సో ఆల్రెడీ బీజేపీతో పొత్తులో ఉన్నాం కాబట్టి అటు బీజేపీ అభ్యర్థికే తాము కూడా సపోర్ట్ చేయాలన్న ఆలోచన టీడీపీ వైపు నుంచి వినిపిస్తూ ఉంది. ఏదైతే ఏపీలో పొత్తుల ధర్మాన్ని పాటిస్తున్నామో అదే ధర్మాన్ని తెలంగాణలో కూడా ఫాలో కావాలని కూడా చంద్రబాబు నాయుడు ఇప్పటికే ఒక ఫీలర్ అయితే ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు తనను కలిసిన తెలంగాణ నేతలకి. సో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ వస్తే రేపో మాపో చంద్రబాబు నాయుడు వైపు నుంచి కూడా అఫిషియల్గా ఈ ఉప ఎన్నికకి సంబంధించి ఒక ప్రకటన అయితే వెలువడే అవకాశం ఉంటుంది. సో అదే జరిగితే అటు మరి టీడీపీ ఓటు గతంలో కాంగ్రెస్కి ఎలాగ ట్రాన్స్ఫర్ అయిందో ఇప్పుడు ఆ ఓట్ బ్యాంక్ మరి అధికారంలో ఉన్న కాంగ్రెస్ వైపు ట్రాన్స్ఫర్ అవుతుందా, లేకపోతే బీజేపీ అండ్ జనసేన మూడు పార్టీలు టీడీపీ కలిసి పోటీ చేస్తే గెలుపు అవకాశాలు ఏమైనా ఉంటాయనేది కూడా ఒక కీలక చర్చ. ఎందుకంటే అది ఒక క్రూషియల్ కాన్స్టిట్యున్సీ కాబట్టి జూబ్లీ హిల్స్ అనేది. సో మొత్తానికి టీడీపీ మాత్రం జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేసేందుకు మాత్రం ఈ రోజున అంత సీరియస్గా నిర్ణయం తీసుకోలేదనేది మనం చెప్పొచ్చు. సో త్వరలోనే ఈ విషయం మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం కూడా పార్టీ శ్రేణులకు ఉండే సిచ్యువేషన్ అయితే ఏర్పడబోతోందని మనకున్న సమాచారం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్